ప్రపంచంలోనే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపేందుకు కృషి చేస్తాం. మక్తల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీ గ్లోబల్ సమిట్ కు ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, పరిశ్రమ, సేవ, వ్యవసాయ తదితర రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నారంట. 2023లో ఊరు గెలిచాం, ఇప్పుడు రచ్చ గెలవాలన్న ముఖ్యమంత్రి. ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారిని సర్పంచులుగా గెలిపించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. చూడండి, అట్లనే ప్రభుత్వంతో కలిసి ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళని గెలిపించండి. ఎందుకంటే 2023లో మేము ఊరు గెలిచాం, ఇప్పుడు రచ్చ గెలవాలి. అప్పట్లో పెద్ద మనుషులు ఒక మాట చెప్తుండే. ఏం మాట అంటే, అరే బిడ్డ, ముందు నువ్వు ఇల్లు గెలువురా, దాని తర్వాత బయట రచ్చ గెలువు అని. సో అట్లనే రేవంత్ రెడ్డి కూడా ఏమంటున్నాడు చూడండి, మేము 2023లో ఊరు గెలిచాం, ఇప్పుడు రచ్చ గెలవాలని ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారికి సర్పంచులుగా గెలిపించుకోండి అని చెప్పి ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రజలకు ఆయన తెలియజేస్తున్నాడు. సో ప్రజలారా ఆలోచించండి. గ్రామ సర్పంచుల దగ్గర నుండి, వార్డు మెంబర్ల నుండి, ఎమ్మెల్యేల వరకు మన ప్రజా నాయకుడు ఎవరు, ప్రజల్లో ఉండే నాయకుడు ఎవరు అని ఆలోచించి మరి ఓటేయండి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.